శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వీనులుండి యవండు వినగోరడితరంబు, కన్నులుండి జగంబు కాంచబోడు. వాక్కుండియును అన్యవాదములకు పోడు, జిహ్వయుండియు రుచుల్ చెప్పబోడు. కరములుండియు పెరకార్యముల్ సేయడు, పదములుండియు దుష్టపదముజనడు. అర్ధముండియు భోగాసక్తుండుగాడు, విద్యయుండియు వేరు వృత్తినొల్లడు. అట్టివానినే నీకిలనాప్తుడైన భక్తుడందురు భాగవతులు. సాంద్ర కరుణాలవాల విశాలశీల భక్తజనజాలలోల గోపాల బాల. ఓ గోపాలస్వామి, వీనులుండి యవండు వినగోరడితరంబు. సుస్పష్టంగా చిన్న శబ్దాన్ని కూడా దూరం నుండి వినగలిగిన శక్తి కలిగి, రెండు చెవులు చక్కగా పనిచేస్తూ ఆరోగ్యంగా ఉన్న సమయంలో అనవసరమైనటువంటి విషయాలు ఎవడైతే వినకుండా ఉంటాడో, నీ కథలను, నీ లీలలను, నీ మహిమలను, నీ స్తోత్రములను వినటానికి ఎవడు ఇష్టపడతాడో, కన్నులుండి జగంబు కాంచబోడు. చక్కగా దూరాన ఉన్నటువంటి వస్తువుని కూడా చక్కగా సుస్పష్టంగా చూడగలిగేటువంటి నేత్రశక్తి కలిగి, చాలా దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా గుర్తుపట్టగలిగి, చక్కగా చూపు పనిచేస్తున్న సమయంలో కూడా అనవసరమైనటువంటి దృశ్యములను చూడటానికి ఇష్టపడడో, నీ విగ్రహాలను, నీ దేవాలయాలను, నీ భక్తులను, నీకు సంబంధించినటువంటి వానినే చూస్తూ, ఏది చూసినా కూడా నీకు సంబంధమైన వాటినే భావిస్తూ, వాటిలో నిన్నే చూస్తూ ఎవడైతే సాగుతాడో, వాక్కుండియును అన్యవాదములకు పోడు. చక్కగా చతురతతో చమత్కారంగా మాట్లాడగలిగిన నేర్పు కలిగి ఉండి కూడా అనవసరమైనటువంటి వాదాలకి పోకుండా ఎవడైతే తనను తాను నిగ్రహించుకుని వాంగ్నియమం కలిగి ఉంటాడో, జిహ్వయుండియు రుచుల్ చెప్పబోడు. షడ్రుచులను సుస్పష్టంగా తెలుసుకుని ఆస్వాదించేటువంటి జిహ్వకు మంచి శక్తి ఉండి కూడా ఆ రుచి కావాలి, ఈ రుచి కావాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఏది సంప్రాప్తమైందో దాన్నే నీ ప్రసాదంగా భావించి ఎవడు స్వీకరిస్తాడో, కరములుండియు పెరకార్యముల్ సేయడు. చేతులకి మంచి శక్తి ఉండి, దృఢంగా ఉండి, ఈ చేతులతో అనవసరమైనటువంటి పనులు చేయడు. ఈ చేతులతో నీకు సేవ చేసేటువంటి పనులే చేస్తాడు. పదములుండియు దుష్టపదముజనడు. కాళ్ళకి మంచి శక్తి ఉండి కూడా చెడుదారులలో నడవడు. అర్ధముండియు భోగాసక్తుండుగాడు. అర్థం విపరీతమైనటువంటి ధనం తన దగ్గర ఉన్నప్పటికీ కూడా దుర్వ్యసనాలలో చిక్కుకుని భోగాలు అనుభవించాలనేటువంటి ఆలోచన పెట్టుకోడు. విద్యయుండియు వేరు వృత్తినొల్లడు. నీ భక్తులైన వాళ్ళు ఆ విద్య వచ్చినటువంటి దాన్ని ఎవరికన్నా ఉచితంగా చెబుతారు, సేవాభావంతో చెబుతారు. ఎవరన్నా వచ్చి తనని ఇంకా విశేషంగా అడిగితే ఫలానా వారి దగ్గరికి వెళ్ళి చెప్పించుకోండి అని చెబుతాడే తప్ప, విద్య ఉండి కూడా దాన్ని వృత్తిగా చేసుకోవాలని భావించడు. ఇట్టివానినే నీకు ఇలా ఆప్తుడైన పరమ భక్తుడందురు భాగవతులు. ఇటువంటి సల్లక్షణములు ఉన్నటువంటి వాణ్ణే భక్తుడు అని అంటారయ్యా భాగవతులందరూ కూడా. కృష్ణం వందే జగద్గురుం.